ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ధనుర్మాసం, ధనుర్రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించిన దాన్ని ధనుర్మాసం అని చెప్తారు. సంక్రాంతి పట్టు. ఈ ధనుర్మాసంలో ముగ్గులు బాగా వేస్తారు. లేవగానే ఇల్లు చిమ్ముకొని గుమ్మాలు అలంకరించుకుని పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి పువ్వులతో అలంకరించుకుంటూ ఉదయాన్నే స్నానం చేసి పూజలు చేసుకుని గుళ్ళు కూడా 8:30 మహా అయితే 8:30 అంతసేపు ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ సంధ్యా సమయంలో గుళ్ళు ఓపెన్ చేస్తారు. ధనుర్మాసం మొత్తం అలాగే చేస్తారు. గోదాదేవి పూజలు ఎక్కువ చేస్తారు. విష్ణువుకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి, గోదాదేవి, రంగనాయక స్వామికి, గోదాదేవికి ఈ యొక్క స్తోత్రాలు పారాయణ చేయడం, విష్ణు సహస్రనామాలు, వీళ్ళ పూజలు చేయడం, గోదా రంగనాయక స్వామి పూజలు చేయటం, ఆ తిరుప్పావై పాడటం, అక్కడ ఆ ప్రసాదాలు పెట్టడం, ఆ మాసం మొత్తం కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కువ కట్టె పొంగలం చేస్తారు. పులగం, పెసరపప్పు బియ్యంతో చేస్తారు. కిచిడి కాదు, పులగం, కట్టె పొంగలి. దీనికి ఇంత ప్రాముఖ్యత ఏంటి? ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత, చలికాలం, తీవ్రమైన చలి, స్కిన్ పాడైపోద్ది. అంత పగిలిపోయి స్కిన్ ముసలి రూపం వచ్చేస్తుంది అందరికి కూడాను. శని ముసలివాడు. ఇప్పుడే చెప్పుకున్నాగా 7 గ్రహాలు సూర్యరాశిలో 7 గ్రహాలు శని అండర్లో ఉన్నాయి అని చెప్పేసి. ఈ యొక్క శని వృద్ధుడు నవగ్రహ మండలంలో. ఈయన ముసలితనం లక్షణాలను కలగజేస్తాడు. ఆయన ముసలివాడు, ఆయన యమాగ్రజం. ఆయన నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్మమామి శనేశ్వర్యం ప్రణమామ్యహం. ఆయన లక్షణాలన్నీ ఇస్తాడు మనకు ఈ పొట్టు తీసినట్టుగా స్కిన్ అంతా ఊడొస్తుంది, పగిలిపోతుంది, పేలిపోతుంది, ముసలిగా తయారైపోతాయి. స్కిన్ అంతా పాడే, మొహాలు కూడా చూడబుద్ధి లేవు అన్నట్టుగా అవుతాయి. పులగం కట్టె పొంగలి పెట్టడానికి రీజన్ ఏంటంటే బుధుడు ఈ యొక్క స్కిన్ పాడు చేసే కారకత్వం. ఆయనకు సంబంధించినటువంటి ధాన్యం ఏంటి? పెసలు. స్కిన్ బాగుండాలన్నా, బుధుడు మనకు పైన మంచి ప్రభావాన్ని, జ్ఞానాన్ని పెంచాలన్నా, బద్ధకం తొలగిపోవాలన్నా ధనుర్మాస దీక్షలు చేపట్టాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క నెల రోజులు కూడాను పొద్దున్న లేచి స్నానం చేయండి. మీరు ఒకసారి గమనించండి, 3 గంటలకు లేచారనుకోండి, చల్లని స్నానం హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే మంచు కురుస్తూ ఉంటుంది, పెద్ద బాధ పెట్టదు. ఎప్పుడైతే సూర్యోదయానికి పోయేటప్పుడు మంచు కరిగిపోతూ వస్తుంది, అప్పుడు చలేస్తుంది. ఆ చలికి మనం ముడుచుకొని పడుకోవడం వల్ల బద్ధకం వేస్తుంది. వాటర్ ఎక్కువ తీసుకోకపోయేసరికి స్కిన్ పేలిపోతుంది. అందుకని ధనుర్మాసం మొత్తం కూడా నెలపట్టు అని పెట్టేసి చీకట్లో లేసి ఆచారం పెట్టారు. దీపారాధన అవన్నీ చేసుకొని అభ్యంగన స్నానాలు చేసుకుని ఈ కట్టె పొంగలి ఆయనకు ప్రసాదంగా పెట్టి పలువురికి పంచి మీరు కూడా తినండి. నెల రోజులు 30 రోజులు కట్టె పొంగలి. స్పెషల్ ప్రసాదాలు ఏమన్నా ఉంటే ఇచ్చే ఉన్నవారు తెచ్చేసి పెడతారు. అదే వారులే చేస్తారు. కట్టె పొంగలి ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు. ఆ గుడికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దక్షిణ ఏదో ఇస్తే చేసి పెట్టమంటే ఆ రోజు మన పేరు మీద ప్రసాదం చేసి పెడతారు. అలాగే ఈ యొక్క లక్ష్మీ పూజలు చేస్తారు, గోదాదేవి పూజ. గురువారం రోజు చాలా శుభకరం, లక్ష్మీ ప్రసన్నమవుతుంది. ఎందుకంటే గురువారం లక్ష్మీ పూజలు ఎక్కువ చేస్తారు. ఎందుకు గురువారం చేస్తారంటే మనం లక్ష్మీవారము అంటాం, గురువారాన్ని. ఈ వారం చాలా ప్రాముఖ్యమైనది. అమ్మవారికి చాలా శుభకరం. లక్ష్మీ పూజలు చేస్తే ఈ నెలంతా ఆమె అనుగ్రహం కలుగుతుంది. చీకట్లో లేచి స్నానం చేసి ఇల్లు బూజులు గీజులు పురుగులు, ఈ చలికాలంలో ఏమవుతుంది, మనిషే కాదు క్రిమికీటకాదులు ఎక్కువ ఉద్భవిస్తాయి. ఈ జల్లి పురుగులు అనేసి ఇళ్ళల్లో
బియ్యం బూజు మాది బియ్యం అంతా పాడైపోవడం, చెక్క పట్టడం, కొన్ని వస్తువులు నిల్వకు పెట్టుకున్న ధాన్యాలలో మొత్తం పుచ్చిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. క్రిమికీటకాలు ఎక్కువ దాడి చేస్తాయి. అందుకని చీకట్లో లేచి మొత్తం ఇంటి శుద్ధి, వంట శుద్ధి, పూజ, పునస్కారం, ప్రసాదం, కట్టె పొంగలి స్కిన్ కోసం, స్కిన్ మెమరీ. కట్టె పొంగలి చేయటం వల్ల మెమరీ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విఘ్నత పెరుగుతుంది, వికాసం పెరుగుతుంది. ఇంత గొప్పదైనటువంటి ధనుర్మాసాన్ని లక్ష్మీదేవి అనగా ఆ యొక్క గోదాదేవి రంగనాయక స్వామి వారి పూజలు చేసుకోవడానికి అనుగుణంగా పెట్టారు. కాబట్టి వీటిని ఆచరిస్తే ఈ ప్రసాదం ప్రాముఖ్యత ఇది, ఈ మాసం ప్రాముఖ్యత ఇది. దీన్ని అనుసరించి మీరందరూ కూడాను మనకొచ్చే ఈ యొక్క 16వ తేదీ డిసెంబర్ 2024 16 డిసెంబర్లో వస్తుంది. ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ధనుర్మాసం. సంక్రాంతి పండుగ 2025 14వ తేదీ వరకు కూడా మనకు ఈ ధనుర్మాసం ఉంటుంది. ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఇలా చేసుకుంటూ ఆ రంగనాయక స్వామిని, గోదాదేవిని మనం పూజించుకున్నట్లయితే ఈ నెల రోజులు కూడాను చాలా శుభాలు జరుగుతాయి. జీవితాంతం కూడా మనము ప్రతి పర్వదినాన్ని మనం మర్చిపోకూడదు. అయ్యప్ప దీక్షలు వేయడం, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవటం, ధనుర్మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఈ మాసం మొత్తం పట్టి ఇవన్నీ చేసుకుంటూ మాస దీక్షను తీసుకున్న వారు చివరిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుంటారు. అలాగే కార్తీక మాసంలో కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ఈ యొక్క కార్తీక మాసాన్ని అలాగే మాసాలుగా మనం స్వీకరించాలి. శివుడికి ఫస్ట్ చేస్తున్నాం కార్తీక మాసంలో, తర్వాత ఈయన సూర్యనారాయణమూర్తికి, రంగనాథునికి చేస్తున్నాం, శ్రీమన్నారాయణమూర్తికి, గోదాదేవికి. ఇంత విశిష్టమైంది. ఎన్ని డిగ్రీస్లోకి వచ్చిన తర్వాత ఈ నక్షత్రం వచ్చాక సైన్స్ అంత గొప్ప సైన్స్. ఏదో కథలు మనకు అనవసరం. కథలు ఎందుకు పెట్టారంటే వింటారనేసి. ప్రతి ఒక్కరికి మనం లెటర్ టు లెటర్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయలేం కాబట్టి కథల రూపంలో అల్లగిచ్చారు. ఇది వరకు మనం ఏదైనా కథ విన్నట్లయితే చూడండి యూట్యూబ్లో. ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచి గుడ్ హ్యాబిట్, దైవభక్తి గలది, పినతల్లి సతాయిస్తుందనేసి ఆమె లక్ష్మీదేవి పూజలు అవి ఇవి చేసుకొని ఆ అమ్మాయికి ఎన్నో ఆటంకాలు కలిగించిన వచ్చే భర్త మంచివాడు వచ్చేసి పుట్టాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి ఆ అమ్మాయి స్వరూపంలో అత్తవారింటికి పోవడం, అక్కడ బాగా కలిసి వచ్చి కుటుంబం హీనస్థితికి వెళ్ళిందని ఆవిడ ఎన్నో ప్రయత్నాల ద్వారా ఈ యొక్క తల్లిదండ్రుల్ని, సోదరుల్ని బాగుపరచాలని చేసిన విఫలమయ్యాయని. అంటే గోదాదేవి కూడా తన పుట్టింటి వారికి కూడా మేలు జరగాలని ఆమె చేసింది ఆమె జీవితంలో. వీటిని కథల రూపంలో పెట్టారు. యోగులు, ఇప్పుడు దేవతలు అంటే ఎవరు? పరిపూర్ణమైనటువంటి యోగులే దేవతలుగా మారారు. గురువులు దేవతలుగా మారుతారు. అక్కడి నుంచి వాళ్ళకు కొన్ని వేల సంవత్సరాలు మనమంతరాలని ఉంటాయి. మళ్ళీ ఇంకో స్థాయికి హై పొజిషన్కి వెళ్తారు. ఈ విధంగా ఇదంతా మనకు సైన్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి, ప్రకృతికి సంబంధించినటువంటి, వేదాలకు సంబంధించినటువంటి, నవగ్రహాలకు సంబంధించినటువంటి కనెక్షన్, ఇంటర్లింక్. ఇది గమనిస్తూ అందరూ ఈ యొక్క ధనుర్మాస వ్రతాలను చేసుకుని ఆహారం తీసుకుంటూ నీళ్లు బాగా తాగుతూ చక్కగా మీ స్కిన్, పెసరపప్పు అన్నం ఎక్కువగా తీసుకుంటూ మీ స్కిన్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. డైలీ పులగం తినాలంటే కష్టం అనుకున్నప్పుడు ప్రసాదంగా అంత పెట్టేసి విడిగా ఉన్నప్పుడు యోగాలో వడపప్పు బాగా ఇస్తారు మనకు. మొలకలు తినకూడదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. మామూలుగా ఇవి తీసుకొని పెసలు తీసుకొని పెసరపప్పుగా తీసుకోవచ్చు, వడగా తీసుకోవచ్చు, ఏదో ఒక రూపంలో పెసలను యాడ్ చేసుకొని ఆయుర్వేద పరంగా కూడా మీరు మీ జీవితాన్ని సుఖమయం చేసుకోగలరని ఆశిస్తూ స్వస్తి.